హాయ్ గాయ్స్, ఒక సింపుల్ 4 లేయర్ బర్త్డే కేక్ ప్రాసెస్ చూద్దామా. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ రెడీ చేద్దాం. నేను బెటీ కాకర్ కేక్ మిక్స్ వాడుతున్నాను. 1 వెనిలా, 1 చాక్లెట్ అండ్ 3 eggs, 1 బటర్ క్యూబ్, 1 కప్ ఆయిల్, 1 కప్ మిల్క్ అండ్ 35% విప్పింగ్ క్రీమ్ అండ్ 3 tablespoon షుగర్, ఇంకా వెనిలా ఎసెన్స్ ఆప్షనల్. ఒక బౌల్లో మెల్టెడ్ బటర్ అండ్ 3 eggs యాడ్ చేయండి. నేను హోల్ ఎగ్స్ యాడ్ చేస్తున్నాను. ఎలక్ట్రికల్ బీటర్ లేదా నార్మల్ విస్క్తో అయినా బీట్ చేయొచ్చు. బాగా బీట్ చేయాలి, స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు. ఇప్పుడు 1 కప్ ఆయిల్, 1 కప్ మిల్క్ యాడ్ చేసి బాగా బీట్ చేయండి. నెక్స్ట్ నేను బెటీ కాకర్ చాక్లెట్ మిక్స్ యాడ్ చేస్తున్నాను. సో స్మాల్ బ్యాచెస్గా యాడ్ చేస్తూ బీట్ చేయాలి. బీట్ చేసేటప్పుడు మేక్ ష్యూర్ లంప్స్ ఏవి ఫామ్ అవ్వకూడదు. మీరు ఎంత బాగా బీట్ చేస్తే కేక్ అంత మంచిగా అవుతుంది. లైక్ స్పాంజీ, సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా ఉంటుంది. కేక్ ప్యాన్లో బటర్ పేపర్ వేసి ఆయిల్ స్ప్రే చేయండి సో దట్ కేక్ స్టిక్ అవ్వదు. నెక్స్ట్ ఓవెన్ని 350 degrees ప్రీహీట్ చేయాలి అండ్ 30 minutes బేక్ చేయండి. కేక్ ప్రాపర్గా బేక్ అయిందా టెస్ట్ చేయడానికి టూత్ పిక్ యూస్ చేయండి. ఒకవేళ బ్యాటర్ స్టిక్కీగా ఉంటే ఇంకొక 10 minutes బేక్ చేయాలి. కేక్ కొంచెం రూమ్ టెంపరేచర్కి వచ్చాక డీమోల్డ్ చేయండి. మన కేక్ చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో, నీట్గా ఎక్కడ స్టిక్ అవ్వలేదు. ఇప్పుడు కేక్ని కేర్ఫుల్గా 2 లేయర్స్గా సపరేట్ చేసుకుందాము. అండ్ కేక్ కార్నర్స్ అండ్ టాప్ లేయర్ అంతా హార్డ్గా ఉంటుంది కదా, ఆ హార్డ్ లేయర్ అంతా నీట్గా తీసేయాలి. మనం ఇంతవరకు చేసిన ప్రాసెస్ అంతా వెనిలా కేక్కి కూడా రిపీట్ చేయండి సో దట్ మనకి 2 కేక్స్ రెడీ అవుతాయి. ఈచ్ కేక్ని 2 layers చేస్తున్నాం కాబట్టి 4 layers ఉంటాయి. ఇప్పుడు మనం విప్పింగ్ క్రీమ్తో ఐసింగ్ ప్రిపేర్ చేసుకుందాం. సో ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు టూల్స్ అన్నీ ఫ్రీజ్ చేసుకోండి. కోల్డ్ టూల్స్ యూస్ చేస్తే విప్పింగ్ క్రీమ్ కన్సిస్టెన్సీ థిక్గా వస్తుంది. ఒకవేళ రూమ్ టెంపరేచర్ హై ఉంటే విప్పింగ్ క్రీమ్ని ఒక 5 minutes ఫ్రీజ్ చేసి మళ్ళీ బీట్ చేయండి. ఇప్పుడు కేక్ లేయరింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. నేను కేక్ ప్లేస్ చేయడానికి ఒక ప్లేట్ యూస్ చేస్తున్నాను. నా దగ్గర కేక్ బోర్డ్ లేదు. అండ్ కేక్ మూవ్ అవ్వకుండా ఉండాలని ప్లేట్లో ఫస్ట్ కొంచెం విప్పింగ్ క్రీమ్ పెట్టి దానిపైన కేక్ లేయర్ ప్లేస్ చేశాను. ఇప్పుడు కేక్ ఫుల్గా కవర్ అయ్యేలా విప్పింగ్ క్రీమ్ అప్లై చేయండి. ఇప్పుడు మనం నెక్స్ట్ కేక్ లేయర్ ప్లేస్ చేసుకుందాం. కేక్ పైన లైట్గా షుగర్ సిరప్ స్ప్రింకిల్ చేయండి అండ్ విప్ క్రీమ్తో మళ్ళీ కేక్ ఫుల్గా కవర్ అయ్యేలాగా అప్లై చేయండి. ఇప్పుడు మనం 3rd లేయర్ ప్లేస్ చేసి సేమ్ ప్రాసెస్ రిపీట్ చేద్దాం. షుగర్ సిరప్ అండ్ దెన్ యాడ్ విప్పింగ్ క్రీమ్. Now it's time to place our 4th and final layer. So same process repeat అవ్వాలి. Add sugar syrup and whipping creamతో కేక్ ఫుల్గా కవర్ చేయండి. స్టెప్ తర్వాత మనం కేక్ని ఒక 15 minutes ఫ్రీజ్ చేస్తాము. సో ఆఫ్టర్ 15 minutes టాప్ లేయర్ విప్పింగ్ క్రీమ్తో మళ్ళీ నీట్గా ఫినిష్ చేయాలి. అండ్ నౌ ఇట్స్ టైమ్ టు డెకరేట్ అవర్ కేక్. నేను లెఫ్ట్ ఓవర్ విప్పింగ్ క్రీమ్లో కొంచెం బ్లూ కలర్ అండ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ రెడ్ కలర్ యాడ్ చేశాను. స్పాచులాతో మిక్స్ చేసి పైపింగ్ బ్యాగ్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. ఐ డోంట్ హ్యావ్ మచ్ ఎక్స్పీరియన్స్ విత్ కేక్ డిజైనింగ్, సో నేను చాలా సింపుల్ డిజైన్ చేస్తున్నాను. మీరు క్రియేటివ్గా మీకు నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు. ఇది బర్త్డే కేక్ కాబట్టి హ్యాపీ బర్త్డే రాశాను. ఆఫ్టర్ డెకరేటింగ్ ఐ ఫెల్ సంథింగ్ ఇస్ మిస్సింగ్, సో కొన్ని బ్లూబెర్రీస్ యాడ్ చేశాను. కేక్ టర్న్డ్ అవుట్ రియలీ ప్రిటీ. కట్ చేశాక లేయర్స్ చూడండి. ఇట్స్ సూపర్ సాఫ్ట్, మాయిస్ట్ అండ్ బటరీ. ఎవ్రీవన్ లవ్డ్ ఇట్. Hope you all liked it. Please like, share and subscribe for more such content. మళ్ళీ కలుద్దాము నెక్స్ట్ వీడియోలో. Until then, thank you and happy baking.